హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ బేసిక్స్, అసలు ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ మనం కవర్ చేస్తే ఓకే మనకు అవి సెకండ్ ఇయర్లో కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ అలాగే ఎప్సెట్ ఎగ్జామ్లో కూడా ఈ చాప్టర్స్, ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ ఎలా అంటే ఒక బేసిక్ చాప్టర్స్ అనమాట, ఫండమెంటల్ చాప్టర్స్. అవి మీకు ఏ చాప్టర్లో అయినా, ఏ క్వశ్చన్లో అయినా దూరిపోతాయి, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అండ్ అవి రాకపోతే చాలా వరకు స్టూడెంట్స్ చాలా స్ట్రగల్ అవుతారు. సో అదే ప్రాబ్లం, ఫస్ట్ ఇయర్ బేసిక్స్ ఉంటాయి మనకి, అండ్ ఆ ఫస్ట్ ఇయర్ బేసిక్స్ మిస్ అయిపోతే సెకండ్ ఇయర్ మనం ఎంత ట్రై చేసినా, ఎంత అర్థం చేసుకోవాలని ట్రై చేసినా అర్థం కాదు స్టూడెంట్స్ చాలామందికి. సో అందుకే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకైతే నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్లో అసలు ఏం బేసిక్ మీకున్న సిలబస్లో మీరు ఏదైతే చదివినారో ఐపీ ఎగ్జామ్కి, ఆ సిలబస్లో ఏ చాప్టర్స్ మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఒక 1 మంత్, 1.5 మంత్ మీకు హాలిడేస్ ఉన్నాయి. సో ఈ హాలిడేస్లో ఆ చాప్టర్స్ మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వండి, డెప్త్లో చదువుకోండి. మీరు ఐపీకి ఏదో క్వశ్చన్ ఆన్సర్ చదివినట్టు కాదు, ఓకే? మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, టెక్స్ట్ బుక్ చదవండి, చాప్టర్ అంతా అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఎప్సెట్ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సో దట్ నెక్స్ట్ 1.5 మంత్లో మీరు ఆ చాప్టర్స్ పర్ఫెక్ట్ అయిపోయినారు అనుకో, నేను చెప్తున్నా మీరు సెకండ్ ఇయర్ గుండెల మీద చెయ్యేసుకొని వెళ్ళమంటారు కదా, సో అట్లా మీరు అంత కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు. ఎందుకు అంటే మీకు సెకండ్ ఇయర్లో ఈ చాప్టర్స్ యొక్క అప్లికేషన్ ఉంటుంది సెకండ్ ఇయర్లో. సో అప్పుడు మీకు ఎక్కడ కూడా ఏం ఇష్యూ ఉండదు. మీ దోస్తుగాళ్ళందరూ అరే ఏంద్రా ఇదంతా ఏమవుతుందిరా అనిపిస్తుంటుంది. కానీ నీకైతే నేను ఆల్రెడీ చదివేసిన సమ్మర్లో మంచిగా, సో ఏం లేదు, ఇదంతా జూజు బీరాబాయ్ అనిపిస్తుంది నీకు. సో అందుకే వీడియో ఎండ్ వరకు చూడు. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఉంది మీకు, వీడియో ఎండ్ వరలో చెప్తా ఆ సర్ప్రైజ్ ఏంటో. అండ్ మీకు ఒకవేళ ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ చేసిన అనాలిసిస్ నచ్చితే ఓకే, మీరు మ్యాథ్స్ అని కామెంట్ కొట్టండి, ఓకే? సో దాట్ సిమిలర్ వీడియో నేను మ్యాథ్స్కి కూడా చేస్తాను, ఓకే? కొంచెం మోటివేషన్ ఉండాలి కదా. మీకు నాకున్న ఒకటే ఒక కమ్యూనికేషన్, కామెంట్స్. అబ్బా మీరా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి రా బాయ్ అంటే కొంతమంది చేస్తారు, ఎక్కువ మంది అట్లనే వదిలేస్తున్నారు. సో అందుకే ఏం చేస్తారు, మీరు కామెంట్ చేయండి, మ్యాథ్స్ అని కామెంట్ చేయండి. ఓ 150+ కామెంట్స్ టార్గెట్ పెట్టుకుందాం, ఓకే? సో 150+ కామెంట్స్ అవ్వగానే నేను మ్యాథ్స్కి సంబంధించి సేమ్ టైప్ ఆఫ్ వీడియో చేసేస్తాను, ఓకే? సో ఫస్ట్ అయితే మనం ఫిజిక్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఫిజిక్స్కి సంబంధించి ఇక్కడ చూడండి మీరు. సో ఇక్కడ ఓకే, సో ఫిజిక్స్లో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మీ ఒఫీషియల్ సిలబస్సే, ఓకే? ఏంద్రాబాయ్ అని చూడకండి, మీ ఒఫీషియల్ సిలబస్ ఐపీకి గిరి చదివినరు మీరు. సో ఈ సిలబస్లో మీరు చూసుకుంటే ఇందులో చాప్టర్ నంబర్ 4 ఇక్కడ మార్క్ చేసి పెట్టిన ఆల్రెడీ. చాప్టర్ నంబర్ 4 మోషన్ ఇన్ ఎ ప్లేన్, చాప్టర్ 5 లాస్ ఆఫ్ మోషన్, చాప్టర్ 6 వర్క్ పవర్ ఎనర్జీ, చాప్టర్ 7 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్ 8, చాప్టర్ 9. ఈ చాప్టర్స్ అయితే డెప్త్లో చూసుకోండి. మిగతావి మీరు పైన చూసుకున్నా, అంటే లైట్ తీసుకున్నా ఓకే, కానీ ఈ చాప్టర్స్ ఏవైతే నేను మార్క్ చేసినానో అవి మాత్రం డెప్త్లో చూసుకోండి. ఎందుకన్నా అంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిలేషన్ ఉంది మనకి, డైరెక్ట్. ఇప్పుడు చూడండి, మోషన్ ఇన్ ఏ ప్లేన్లో మీరు ఏం చేస్తారు అంటే వెక్టార్స్, ఓకే? నేను ఒక్కసారి కొంచెం ఇది జూమ్ చేస్తాను, ఆగండి. సో ఈ వెక్టార్స్, ఓకే? ఆ తర్వాత మీరు ఈ రెజల్యూషన్, ఇంకా అడిషన్, ఇవన్నీ నేర్చుకుంటారు వెక్టార్స్కి సంబంధించి. వీటి యొక్క డైరెక్ట్ అప్లికేషన్ మనకి సెకండ్ ఇయర్లో ఎలక్ట్రోస్టాటిక్స్లో, మ్యాగ్నెటిజంలో ఉంటుంది. సో మీకు ఆ వెక్టార్స్ ఎట్లా చేయాలో తెలియకపోతే ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిజం చాప్టర్లు మర్చిపోవాలి మీరు, అంతే. అట్లనే ఉంటుంది. సేమ్ మీరు లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అన్నీ నేర్చుకుంటారు. అవన్నీ మీకు సెకండ్ ఇయర్లో ఛార్జింగ్, మూవింగ్ చార్జెస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో అవన్నీ అనాలిసిస్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అబ్బా, చాలా యూజ్ అవుతుంది మీకు, ఓకే? సో అందుకే ఇవి మాత్రం లైట్ తీసుకోకండి ఈ చాప్టర్స్లో. అండ్ ఆ చాప్టర్స్తో పాటు మీకు ఇక్కడ ఈ టాపిక్స్ కూడా మెన్షన్ చేసిన, నేను కావాలంటే ఇది తీసేస్తాం, ఓకే? సో దట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఓకే? సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ చాప్టర్స్ ఆ చాప్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, ఆ చాప్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అట్లా క్లియర్గా అయితే మెన్షన్ చేసిన. ఇవి మాత్రం పక్కా చూసుకోండి, వెళ్ళండి. పక్కా అయితే నెక్స్ట్ 1.5 మంత్ ఇది డెప్త్లో చదువుకోండి, మీకు సెకండ్ ఇయర్లో చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు క్లియర్గా మెన్షన్ కూడా చేసిన సెకండ్ ఇయర్లో ఎక్కడెక్కడ మీకు యూజ్ అవుతుందని, ఓకే? సిమిలర్గా మీరు కెమిస్ట్రీ చూసుకుంటే, తెలంగాణ స్టూడెంట్స్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీ ఏ టాపిక్స్ అన్నా అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. కెమిస్ట్రీలో అయితే అటామిక్ స్ట్రక్చర్, ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పిరియాడిసిటీ, ఆ తర్వాత మనకి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ఆ తర్వాత స్టాక్యోమెట్రీ,
కెమిస్ట్రీ 5th చాప్టర్. ఆ తర్వాత మనకి ఇది ఉంది కెమికల్ ఈక్విలిబ్రియం ఇంకా యాసిడ్ అండ్ బేసిస్ ఆ చాప్టర్. ఆ తర్వాత ఫైనలీ ఇది ఆర్గానిక్కి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్. ఈ చాప్టర్స్ అయితే పక్కా చూసుకొని వెళ్ళండి. అగైన్ ఎందుకు ఇగో ఇక్కడ చూడొచ్చు మీరు డైరెక్ట్ అప్లికేషన్ చూపించేస్తున్నా మీకు. డైరెక్ట్ అప్లికేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో ఇందులో చూసుకుంటే మీకు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్ ఉంది. అటామిక్ స్ట్రక్చర్లో మీరు నేర్చుకునే ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు డి బ్లాక్ ఎలిమెంట్స్ కానివ్వండి, కెమికల్ బాండింగ్ కానివ్వండి, వాటన్నిటిలో కూడా చాలా యూజ్ అవుతుంది. సో అలా మీకు ఈ చాప్టర్లో ఈ టాపిక్స్ పక్కా చూసుకోండి. సిమిలర్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఈ టాపిక్స్ పక్కా చూసుకోండి. ఎందుకంటే ఇది మనకి సెకండ్ ఇయర్లో పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో ఇవి మీకు ఐడియా లేకపోతే అటామిక్ రేడియై గురించి, అయోనైజేషన్ ఎనర్జీ గురించి ఐడియా లేకపోతే మాత్రం మీకు సెకండ్ ఇయర్లో బిస్కెట్ అవుతుంది అక్కడ. ఓకే, సిమిలర్లీ కెమికల్ బాండింగ్లో హైబ్రిడైజేషన్, ఇంకా విఎస్ఈపిఆర్, ఇంకా మిగతా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సెకండ్ ఇయర్లో చాలా యూజ్ అవుతాయి మీకు టాపిక్స్లో. ఈ కాన్సెప్ట్స్ స్టాక్యోమెట్రీ వెరీ బేసిక్ కాన్సెప్ట్, అది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. అండ్ అలాగే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే అది ఒక ఫండమెంటల్స్ అనమాట, అదొక ఫౌండేషనల్ కాన్సెప్ట్ అనమాట. మీకు సెకండ్ ఇయర్లో ప్రతి దానిలో యూజ్ అవుతూ ఉంటాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రతి చాప్టర్లో. సో ఖచ్చితంగా ఈ చాప్టర్స్ ఏవైతే మెన్షన్ చేసినానో ఇవి మాత్రం పక్కా డెప్త్లో చూసుకోండి. సో దట్ సెకండ్ ఇయర్లో వాటి అప్లికేషన్ అయితే గట్టిగా ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో కావాలంటే పాజ్ చేసుకోండి, ఈ చాప్టర్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని. ఓకే, సో మరి అన్న ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఆల్రెడీ మేము మన ఛానల్లో బ్రిడ్జ్ కోర్స్ చేస్తున్నాం. బ్రిడ్జ్ కోర్స్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. అక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు, లేదా యూట్యూబ్లో మస్తు వీడియోస్ ఉంటాయి. ఓకే, ఆ వీడియోస్ నుంచి మీరు కావాలంటే నేర్చుకోవచ్చు. ఓకే, బట్ ఎట్లైనా చేసి చాప్టర్స్ అయితే నేర్చుకోండి అబ్బా. సింపుల్గా చెప్పాలంటే ఐ వుడ్ సే ఏదైనా వీడియో వాచ్ చేయండి. ఓకే, ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ కాన్సెప్ట్ సంబంధించి మొత్తం. ఆ తర్వాత మీకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ చాప్టర్ని చదివేసేయండి, ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత పీవైక్యూస్ తీసుకోండి. వెబ్సైట్కి సంబంధించిన ఏదైనా పీవైక్యూస్ బుక్ లేదా ఆన్లైన్ దొరికేస్తాయి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో అక్కడి నుంచి మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ టైప్ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. సో దాని తగ్గట్టుగా మీకు ఒక ప్రిపరేషన్, అంటే ఆ చాప్టర్కి సంబంధించి మీకు ఒక మంచి ఐడియా, ఇంకా డెప్త్లో నేర్చుకోవడం, అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా ఇవైతే పక్కా చూసుకోండి. అని చెప్తున్నా కదా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అబ్బా, నాట్ ఓన్లీ ఎప్సెట్, మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నా, బిట్సాట్ ప్రిపేర్ అవుతున్నా, వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మనోడు మాత్రం టెస్ట్ చేసేది బేసిక్స్ మాత్రమే. సో ఆ బేసిక్స్కి మీకు క్లారిటీ ఉండాలి అంటే మీరు ఏదైనా కూడా బట్టి కొట్టకండి. ఓకే, చాలామంది స్టూడెంట్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ట్రై చేస్తారు. కెమిస్ట్రీలో అయితే మస్తు మంది ట్రై చేస్తారు బట్టి కొట్టడం, ఫిజిక్స్లో అంత ఈజీ కాదు. కానీ మీరు ఏంటంటే అడగండి, ఆస్క్ ద క్వశ్చన్ వై, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఒక క్వశ్చన్ అడగండి, దానికి ఒక ఆన్సర్ వెతకండి. ఆన్సర్ దొరికిన తర్వాత అది మీకు సాటిస్ఫై అయితే ఓకే. దానిలో కూడా మీకు డౌట్ ఉందనుకోండి, మళ్ళీ అడగండి సేమ్ క్వశ్చన్, వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ లైక్ దిస్, మళ్ళీ దానికి సంబంధించి ఆన్సర్ వెతకండి. అట్లా మీరు ఒక పాయింట్ వరకు వచ్చేస్తారు వేర్ యూ గెట్ ద ఎంటైర్ క్లారిటీ ఆఫ్ ద కాన్సెప్ట్. మీకు అర్థమవుతుంది ఓకే ఇందుకే ఇలా అవుతుంది అని. అలాంటప్పుడు ఏమవుతుందంటే యూ ఈవెన్చువలీ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ సబ్జెక్ట్. అండ్ వన్స్ అది అయిపోయింది అనుకోండి, అరే నాకు ఆ సబ్జెక్ట్ పిచ్చెక్కిందిరా బై, సూపర్ అనిపిస్తుంది అది అనిపించింది అనుకోండి, ఆ తర్వాత ఈ ప్రాక్టీస్ ఇవన్నీ ఆటోమేటిక్గా అవుతూనే ఉంటాయి. మీరు ఎవరు చెప్పకపోయినా కూడా మీరు చదువుతారు, మీరు ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటారు, క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటి, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, యూ నీడ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ సబ్జెక్ట్. దానికోసం వెరీ ఇంపార్టెంట్, బట్టి కొట్టకండి, అర్థం చేసుకోండి కాన్సెప్ట్లు. ఓకే, అండ్ సో నెక్స్ట్ ఏప్రిల్ అండ్ మే అయితే ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసేయండి. కమ్బ్యాక్ అయితే ఫిక్స్ అయిపోయింది అబ్బా. సో మరి అన్న సర్ప్రైజ్ ఏందన్నా అంటే, మీకు ఆల్రెడీ తెలుసు మన లక్ష ఎప్సెట్ తెలుగు 2027 బ్యాచ్ గురించి. అయితే ఈ క్లాసెస్ మనం ఏప్రిల్ 20కి స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో లైవ్ క్లాసెస్ ఉంటాయి, వాటి రికార్డింగ్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్, ఎప్సెట్ లెవెల్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్లో ఎప్సెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ రివిజన్స్ ఏవైతే ఉంటాయో కాన్సెప్ట్స్ అన్నీ రివైజ్ చేస్తాం. అలాగే క్లాస్ స్టార్ట్ ఏప్రిల్ 20కి అయితే మనం మోస్ట్లీ నవంబర్ ఆర్ డిసెంబర్ ఎండింగ్ కల్లా అయితే కంప్లీట్ చేస్తాం. సో దట్ మీకు మళ్ళీ ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి, మీరు మళ్ళీ జనవరి నుంచి ఐపీ ఎగ్జామ్ టెన్షన్లో పడతారు. సో అందుకే ఆ ఎగ్జామ్ టెన్షన్ పడే ముందే ఎప్సెట్కి సంబంధించిన ప్రిపరేషన్ మొత్తం అయిపోయినలాగా చూసుకుంటాం మనం. ఓకే, అలాగే రెగ్యులర్ టెస్ట్లు ఉంటాయి, ఆ రెగ్యులర్ టెస్ట్లో ఎప్సెట్ లెవెల్ టెస్ట్లు ఉంటాయి. సో మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఏమైనా మీరు ఎక్కడైనా కష్టపడుతున్నారు, ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే మేము హెల్ప్ చేస్తాం దగ్గర ఉండి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి
చేయొచ్చు అని. అలాగే ఫ్రీ ఎప్సెట్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాం, పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత డిపిపీస్ ఉంటాయి అలాంగ్ విత్ వీడియో సొల్యూషన్స్. 24/7 డౌట్ సపోర్ట్. ఎప్పుడు డౌట్ ఉన్నా కూడా మీరు మన పీడబ్ల్యూ యాప్లో డౌట్ పోర్టల్లో అడగచ్చు, ఖచ్చితంగా క్లారిఫై చేస్తారు. ఆ తర్వాత మనం ఏఐ గురు, మనకి చాట్‌జిపిటి, జెమినీ లాగా ఓన్ పీడబ్ల్యూ ఏఐ గురు ఉంది. అక్కడ వెళ్ళి మీరు ఏం డౌట్ ఉన్నా కూడా అడిగేయచ్చు, ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో దీంతో పాటు సర్ప్రైజ్ ఏంది అంటే ఒకటి మీకు బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే మీరు అనొచ్చు, అన్న మరి ఎప్సెట్ ప్రిపరేషన్ ఓకే అన్న, మరి ఐపీ ఎట్లా అంటే, ఐపీ టెన్షన్ తీసుకోకండి. నవంబర్లో బోర్డ్ బూస్టర్ అని ఒక బ్యాచ్ అయితే లాంచ్ చేస్తాం. అందులో ప్రాపర్ ఐపీకి సంబంధించి, అంటే ఐపీలో ఒక 460+ స్కోర్ చేయాలంటే ఏమేం చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్ మొత్తం కూడా మీకైతే ఆ బ్యాచ్లో అయితే వస్తుంది. అది యాక్చువల్లీ పెయిడ్ బ్యాచ్, ఓకే. కానీ ఎవరైతే ఈ బ్యాచ్ తీసుకుంటారో వాళ్ళకైతే ఫ్రీ ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. మీరు వెబ్సైట్ ప్రిపేర్ అవుతున్నట్టు ఐపీ మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఐపీ అందులో నుంచి ప్రిపేర్ అయిపోవచ్చు, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు కొంచెం ప్రైస్ పెరిగింది. మధ్యలో ఆఫర్ నడుస్తుండే, స్టూడెంట్స్ తీసేసుకున్నారు. బట్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్న మిస్ అయింది, ప్లీజ్ ప్రైస్ పెరిగింది, ఏదో ఒకటి చేసి కొంచెం తగ్గియండి అంటుంటే, సో మీకోసం మేము ఈ కూపన్ కోడ్ TYT500, ఈ కూపన్ కోడ్ మీరు అప్లై చేసిండ్రు అనుకోండి, 500 ఆఫ్ అయితే వచ్చేస్తుంది అబ్బా. ఈ కూపన్ కోడ్ 7 days or 14 days ఉండొచ్చు, ఓకే. ఎక్స్పైరీ తెలీదు, 14 days ఉంటుంది మ్యాక్సిమం. సో మీరు ఈ 14 days లోపల కొనేసుకొని పెట్టుకుంటే, ఒకవేళ మీరు ప్లాన్ ఉంటే మాత్రం కొనేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ప్రజెంట్ అయితే ప్రైస్ 4200 యాక్చువల్ ప్రైస్, అది 3499కి వస్తుంది. సో మీరు 500 కూపన్ కోడ్ వాడేస్తే జస్ట్ 2999కి వచ్చేస్తుంది మీకు ప్రైస్ అయితే, ఓకే. సో ఈ కూపన్ కోడ్ స్పెసిఫిక్గా స్టూడెంట్స్ ఎవరైతే అడిగిండ్రో, అన్న ప్రైస్ తగ్గియండి ప్లీజ్ కొంచెమైనా అని అడిగిండ్రు కదా, వాళ్ళ కోసం అయితే ఈ కూపన్ కోడ్ అయితే లాంచ్ చేసినాం. సో యూజ్ చేయండి అండ్ గెట్ దిస్, అంటే ఈ తక్కువ, అంటే ఈ నెక్స్ట్ 7 days 14 daysలో కొనేసుకోండి. సో దట్ మీకు 500 ఆఫ్ వచ్చేస్తుంది అండ్ 3000 బిలో, అంటే హార్డ్ 2999లోనే ఈ మొత్తం బ్యాచ్ వస్తుంది. దాంతోపాటు చెప్పిన కదా ఇందాక, ఈ ఫ్రీ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఇది ఒక ₹3,000 to 4,000 మధ్యలో ఆల్మోస్ట్ దీని వర్త్, ఓకే. సో ఇది కూడా మీకైతే ఫ్రీగా అయితే వచ్చేస్తుంది ఈ బ్యాచ్ తోటి, ఓకే. సో ఇదన్నమాట. సో యాజ్ ఐ సెడ్, వి లిజన్ టు యూ. మీ కామెంట్స్ చూస్తాం, మీరు ఏమంటే అది, ఓకే. సో మీకు ఇంకా ఏమైనా వేరే రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ అన్న పీవైక్యూస్ బుక్స్ ప్రొవైడ్ చేయమని అడుగుతుండే, వర్క్ నడుస్తుంది, ఓకే. బ్యాక్ ఎండ్లో వెరీ సూన్ అప్డేట్ ఇస్తాం బుక్స్కి సంబంధించి. అండ్ ఆ బుక్స్ తెచ్చినా కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే తీసుకొస్తా, సో దట్ మీరు అది ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు, ఓకే. సో టెన్షన్ ఏం లేదు. సో వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ టార్గెట్ ఉంది కదా, సేమ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎలా చూపించినానో మ్యాథ్స్కి కూడా మీకు కావాలి అంటే 150+ కామెంట్స్ కొట్టేసేయండి, వెంటనే మ్యాథ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ వీడియో అయితే వచ్చేస్తుంది మీకు, ఓకే. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై ఎవ్రీవన్.